విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఎప్పటి నుంచో విశాఖపట్నం రావాలని ఇక్కడ ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వివరంగా ఇంజనీర్లతోనూ క్షేత్రస్థాయిలో రైతులతోనూ రైతు సంఘాలతోనూ మాట్లాడి వాటి గురించి వివరంగా ప్రజలకు చెప్పాలని నేను ఆలోచన పరుల వేదికలో మా సహచరులైనటువంటి లక్ష్మీనారాయణ గారు, భవానీ ప్రసాద్ గారు, చక్రవర్తి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ వీలు పడలా. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఎప్పటి నుంచో రగులుతాంది, మీ అందరికీ తెలుసు. దాన్ని కూడా కూలంకషంగా అర్థం చేసుకున్నాకే మాట్లాడదాం అని స్టడీ చేయటం కోసం కూడా వద్దాం అనుకున్నాం, కుదరలా. అటువంటి సమయంలో రామ్ గారు, నాకు ఆయన పరిచయం లేరు, ఎవరో కూడా తెలియదు, మొదటిసారి చూశాను నిన్న. ఆయన ఫోన్ చేసి విశాఖపట్నం రండి, ఇక్కడ మేధావులతో, ఆలోచన పరులతో, ప్రజా సంఘాలతో కూర్చుని మాట్లాడదురు కానీ అని అంటే, అది నాకు ఒక వచ్చిన అవకాశంగా తీసుకుని తప్పకుండా వస్తానని చెప్పి ఇవాళ రావటం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఈ పర్యటనలో వివిధ వర్గాల ప్రజల్ని, ప్రజా సంఘాలని, చదువుకున్న వాళ్ళని, చదువు అనేది ఇంపార్టెంట్ కాదు, కొంచెం ఆలోచించే వాళ్ళని కలిసి సమస్యలను అర్థం చేసుకోవడం నా ముఖ్య ఉద్దేశం. మీడియాను అడ్రస్ చేయడం అనేది వచ్చాం కాదా అని చెప్పి చేయటమే తప్ప ఇది నా ముఖ్య కార్యక్రమం కాదు. ఎందుకంటే విషయాలన్నీ అర్థం చేసుకున్నాకే మాట్లాడాలనేది నా ఉద్దేశం. అందుకని రాత్రి నిన్న సాయంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమైన సమస్యలకు సంబంధించిన ప్రముఖులతో మాట్లాడుతూ రాత్రి 12 వరకు, పొద్దున మళ్ళా 8 గంటల నుంచి చాలా మందితో డిస్కస్ చేశాను. నాకు ప్రాథమికంగా అర్థమైన విషయాలు మీతో పంచుకుంటాను. దాని డెప్త్లోకి ప్రస్తుతానికి పోదలుచుకోవడం లేదు, కానీ మీరు ప్రశ్నలు అడిగితే నేను దాన్ని తప్పకుండా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాని గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న దోపిడీకి ఉత్తరాంధ్ర అతీతం కాదు, విశాఖపట్నం కూడా అతీతం కాదు. ప్రజలకు నిజమైనటువంటి అవసరాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు ముఖ్యమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీటిపారుదల విషయంలో గాని, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో గాని, ఇలాంటి విషయాల మీద అలసత్వం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు మీకేదో ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందని భావించకండి, అందరితో పాటు మీకు కూడా అన్యాయం జరుగుతుంది. మేము రాయలసీమలో పర్యటించాం, ఎక్కువ కాలం మధ్య కోస్తాలో ఉంటాం కాబట్టి అక్కడ సమస్యలు కూడా మాకు తెలుసు. ఉత్తరాంధ్ర సమస్యలు వచ్చి తెలుసుకుందాం అనుకున్నాం. ప్రిలిమినరీగా చూస్తే సమస్యలన్నీ సేమ్ లెవెల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాయలసీమ వాళ్ళని కోస్తా మీద, ఉత్తరాంధ్ర వాళ్ళని కోస్తా మీద, కోస్తా వాళ్ళని విశాఖపట్నం మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయంగా జరుగుతాయి. కొన్ని రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ పని అది కాబట్టి చేస్తారు. సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి యువత, మిగిలిన వాళ్ళు కూడా ఈ పేపర్లో వచ్చింది, కంటికి కనిపించేది చూసి ఏదో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం వ్యతిరేకులు అన్న భావనలో కొట్టుకుపోయి వాళ్ళొక అడ్డగోలు పోస్ట్ పెడితే ఇటువైపు నుంచి ఒక 10 అడ్డగోలు పోస్టులు, సోషల్ మీడియాలో కొట్లాటలు. కిషోర్ అన్నట్టు ఈ కొట్లాటల్లోనే మన శక్తి అంతా దారపోసేసి, మన సమయం అంతా దారపోసేస్తే రోడ్డు మీదకి వచ్చి యాజిటేషన్ చేసేవాడు ఎవడు మిగులుతాడు? అందుకని చెప్పి మన శక్తి అంతా దాంట్లో నిర్వీర్యం అయిపోతారు. సరే, సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధం ఈ రోజున. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కిషోర్ చెప్పేది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోవాలని అంటే అదొక మంచి సాధనం. కానీ మనం బ్యాటరీలో 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లు ఒక లైట్ బల్బ్ కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుద్ది, మోటార్ కనెక్ట్ చేస్తే మోటార్ తిరుగుద్ది. పాజిటివ్ నెగిటివ్ వైర్లు 2 కలిపేస్తే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. జరుగుతున్నది అది. మనలో మనం కొట్లాడుకుని మన బ్యాటరీలు మనం డిశ్చార్జ్ చేసుకుంటున్నాం. వీటిని పనికొచ్చే పనులకి, నిర్మాణాత్మకమైన రాజకీయ పనులకి మన మేధస్సుని, మన సమయాన్ని వెచ్చించడం లేదు. దయచేసి అందరూ ఆలోచించండి. ఈ రోజున రాయలసీమలో ఏ రకమైన దోపిడీ జరుగుతుందో కోస్తాంధ్రలో కూడా అదే రకమైన దోపిడీ జరుగుతోంది. ఉత్తరాంధ్రలో కూడా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. ఎక్కడ ఏది దోచుకోవడానికి అనువుగా ఉంటే దాన్ని దోచుకుంటున్నారు. ఇందులో పాపం పార్టీలకి అతీతం ఇది. ఒక పార్టీని అనడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయి నాయకుల్ని అందామా అని అంటే, క్షేత్రస్థాయి నాయకులు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే క్షేత్రస్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకులు గాని, గ్రామ స్థాయి నాయకులు గాని, ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాని ఎవ్వరూ నోరెత్తే సాహసం చేయడంలా.
నోరెత్తితే మనకెందుకు వచ్చింది, మన ఐసోలేట్ చేసి వచ్చేసారి మనని ఏం చేస్తారో తెలీదు, చివరి నిమిషంలో టిక్కెట్ ఎగ్గొట్టి మనని శటకోపం పెడతారో లేదో తెలీదు, లేకపోతే ఉండగానే మన మీద గోతులు తవ్వుతారో లేదో తెలీదు, పబ్లిక్ గా హ్యూమిలియేట్ చేస్తారేమో, నీకేం తెలుసు కూర్చో అంటారేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఎట్లాగూ మనం చెబితే ఎనరు అనే పరిస్థితికి వచ్చారు. రామ్ గారు అన్నట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నిజంగా నమ్మిన వాడు మాత్రమే రాజకీయాలు చేయడానికి అర్హుడు. మాటలు చెప్పడం కాదు. ఎన్టీ రామారావు గారు ఆయనేమి ఆషామాషిగా ఆ మాట అనలా. ఈ భావన మన స్వాతంత్రం రాక పూర్వం నుంచి స్వాతంత్రోద్యమంలో భాగంగా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అన్న రోజుల నుంచి సంఘ సంస్కరణ ఉద్యమాల నుంచి పుట్టినటువంటి భావనది. దాన్ని స్వాతంత్రం వచ్చినాక చాలా మంది రాజకీయ నాయకులు మర్చిపోతే ఎన్టీ రామారావు గారు తనదైన శైలిలో అందరికీ నాటుకునేలాగా మళ్ళా ఎత్తి చూపాడు. మీరు త్రిపురనేని రామస్వామి రచనల్లో చూస్తారు, గురజాడప్పారావు రచనల్లో చూస్తారు, సంఘ సంస్కరణలో చూస్తారు, శ్రీశ్రీ విప్లవం మీద రాశాడు అనుకోండి. సో వీటన్నిటిలోనూ మీరు చూస్తారు. దాన్ని ఎత్తి చూపిన వాడు ఎన్టీ రామారావు. ఆయన నిజంగా కూడా ఆ మాటను నమ్మాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట నమ్మాడు ఆయన. సరే, ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా, రాజకీయ నాయకుడుగా ఆయనకున్న పరిమితులకి లోబడి ఎంత చేయగలిగాడో అంత చేశాడు. ఆ రోజున ఆయన చుట్టూ కూడా కొంతమంది కోటరీలు, తాబేదారులు, భజన పరులు, పనికిమాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తట్టుకుని ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. మహానుభావుడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజున ప్రజలే దేవుళ్ళు అని రాజకీయం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి మీరు వెతికి చూసుకోండి. అటువంటి వాళ్ళని రాజకీయ నాయకులుగా గుర్తించండి. మిగిలిన వాళ్ళని రాజకీయాన్ని ఒక వృత్తిగా చేపట్టిన మనుషులుగా మాత్రమే గుర్తించండి. అంతకు మించి వాళ్ళకి ఎక్కువ గౌరవం ఆపాదిస్తే మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు. ప్రజలుగా మన గౌరవాన్ని మనం తగ్గించు. ఈ రోజున రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, మేమే దేవుళ్ళం, వీళ్ళందరూ మా భక్తులు, నేను చెప్పినప్పుడు తప్పట్లు కొట్టడానికి మాత్రమే వాళ్ళు అర్హులు, అంతే తప్ప తిరిగి ప్రశ్నించే తాహతు, అర్హత, స్థాయి వాళ్ళకి లేవు అని నమ్మే రాజకీయ నాయకుల పరిపాలనలో గతంలో గాని ఇప్పుడు గాని మనం బతుకుతున్నాం. దాన్ని మనం ఒక్కసారి గుర్తించాలి. మన సిటీని మనం వెనక్కి తీసుకునే భావన మనలో కలగాలి. మన ప్రాంతాన్ని మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకునే భావన, ఆ కోరిక మీలో కలగాలి. మన రాష్ట్రాన్ని మనం వెనక్కి తీసుకుందాం, మన రాజకీయాలను మనం వెనక్కి తీసుకుందాం, మన ప్రయోజనాలను మనం వెనక్కి తీసుకుందాం, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనం వెనక్కి తీసుకుని మనమే నిర్దేశిద్దాం. అంతే తప్ప పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి బాబు ఇచ్చేసి పెట్టండి, అచ్చేసి పెట్టండి అని చెప్పి బతిమాలే పరిస్థితి నుంచి బయటపడదాము అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలతో సహా రాష్ట్రంలో ప్రజలందరికీ పిలిపిస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఆ ప్రయత్నంలో నా చేతనైనంత వరకు నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నేను చేసుకుంటూ పోతాను. నా ప్రాణం ఉన్నంత వరకు, కాళ్ళు చేతులు ఆడినంత వరకు చేసుకుంటూ పోతాను. నేను ఒక్కడితోనే ఇది తెల్లారుతుందని చెప్పి నేనేం అనుకోవట్లేదు. ఈ రోజున స్వచ్ఛందంగా మీరు అందరూ వచ్చారు. మీలో ఎవ్వరూ నాకు చిరపరిచితులు లేరు. 2-3 నాకు అంతకు ముందు పూర్వపరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ కొత్తగా ఫస్ట్ టైం కలుస్తున్నాం మనం. మీ అందరూ ఈ రోజున వచ్చారు, టైం స్పెండ్ చేసి అని అంటేనే మీలో ఉన్నటువంటి ఆ బలీయమైన కోరిక ప్రస్ఫుటం అవుతుంది. దీన్ని ఒక రకంగా ఆర్గనైజ్ చేసి దీన్ని ముందుకు నడిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరూ కూడా అందులో భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతున్నాను. బ్రాడ్ గా ఇది నేను వచ్చిన ఉద్దేశం, నా మనసులో ఉన్న భావన ఇది. విశాఖపట్నం గురించి, ఉత్తరాంధ్ర గురించి చెప్పాలి అని అంటే, విశాఖపట్నాన్ని ఒక అదానీ పట్నంగా, ఒక జిందాల్ పట్నంగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ సిటీని మీరు వెనక్కి చేతుల్లోకి తీసుకోవాలి అని అంటే మీరు ప్రజలుగా మీరు నడుం కట్టాల్సిందే. మీ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని మీ సిటీని ఈ కబంధ హస్తాల నుంచి ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, ఆ కోరిక కూడా లేదు, ఆ రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఈ సిటీని మళ్ళా మీరు కాపాడుకోవాలంటే ప్రజలు నడుం కట్టాల్సిందే. విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నాన్ని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే వాళ్ళ ప్రాంతాల్లో భూములు, ఇళ్లు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం సిటీని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అది నాకు ప్రాక్టికల్ గా తెలుసు. ఈ సిటీని అంతగా ప్రేమించే మీరు మీ కళ్ళెదురుగా దాన్ని ఎత్తుకుపోతా అంటే, గద్దలు కాకులు ఎత్తుకుపోతా అంటే చూస్తూ ఊరుకోమాకండి. దయచేసి ప్రశ్నించండి. అందరూ కొంచెం ఆర్గనైజ్ అవ్వండి. మీ సిటీని మీరు మళ్ళా వెనక్కి తీసుకోండి. స్టీల్ ప్లాంట్ 16 ప్రాణాలు త్యాగం చేసి, 32 మంది ప్రాణాలు త్యాగం చేసి, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇందిరాగాంధీని ఎదిరించి సాధించుకున్న స్టీల్ ప్లాంట్, 20,000 ఎకరాల్లో కట్టినటువంటి స్టీల్ ప్లాంట్
64 గ్రామాల ప్రజలు తట్టబుట్ట తీసుకుని మారు మాట్లాడకుండా ఖాళీ చేసి స్టీల్ ప్లాంట్ కి అప్పజెప్పినటువంటి స్టీల్ ప్లాంట్ బిచ్చ వేసినట్టుగా 107 గజాల్లో ఇళ్లు కట్టుకోండి పోండి అని చెప్పి అంటే ఆ 107 గజాల్లో ఇళ్లు కట్టుకుని మారు మాట్లాడకుండా తిరిగి అడగకుండా సహించినటువంటి ఈ ప్రజలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పి మోసం చేసి వాళ్ళలో కొంతమందికి ఇవాళ కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితిలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ఆ ప్రజల త్యాగాల మీద నిర్మాణం అయినటువంటి స్టీల్ ప్లాంట్ అందులో 6,000 మందిని కాంట్రాక్ట్ వర్కర్స్ ని నిర్దాక్షిణ్యంగా ఒక్క కలం పోటుతో తీసి పాడేస్తే తల దించుకుని వెళ్లిపోయినటువంటి ప్రజానీకం ఈ ప్రజానీకం వాళ్ళని మళ్ళా స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టకుండా వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేసి వాళ్ళు ఒక బహిష్కృతులుగా స్టీల్ ప్లాంట్ నుంచి బహిష్కృతులుగా వాళ్ళని ముద్రేసి బయటికి తోలేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉంటే ఎదురు మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ గురించి రిప్రజెంట్ చేయడానికి కూడా మన ఈ ప్రజాప్రతినిధులకి తీరిక చొరవ ఆసక్తి లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ 20,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ ని కేవలం జిందాల్కి కట్టబెట్టడానికి అందులో ఒక అవసరమైనంత భూమి అదానీ తీసుకుని గంగవరం పోర్టు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి కొట్టుకొచ్చిన ఖనిజం అంతా ఇక్కడ రాసులు పోసి అదానీ పోర్ట్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకుని అమ్ముకుని దొబ్బుదామనే ఒక దుర్మార్గపు ఆలోచన ఒక మాఫియా ఆలోచనకి ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఒక బలి పశువుగా నుంచుంది. ఇందులో ఏ ఒక్కటైనా అవాస్తవం అని చెప్పగలిగిన వాడిని రమ్మనండి కూర్చొని మీడియా సమక్షంలో మాట్లాడదాం. ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి కాబట్టి నేను చరిత్రలోకి పోవటంలా 1971లో శంకుస్థాపన వేసిన నాటి నుంచి ఎన్ని రోజులు పట్టింది అది కట్టడానికి, కట్టినప్పటి నుంచి ఎన్ని బాలారిష్టాలను ఎదుర్కొంది, ఇవాళకి కూడా మొట్టమొదటి నుంచి అప్పుల్లో పుట్టిన బిడ్డ స్టీల్ ప్లాంట్ అప్పుల్లోనే బతుకుతాంది. ఆ అప్పులు భారం మెడకేసి చంపేసి పీక నులివి చంపేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక బ్రాండ్ వైజాగ్ స్టీల్. ఆంధ్ర బ్యాంక్ అట్టాగు అమ్మేశారు. వైజాగ్ బ్రాండ్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేయడానికి దాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిత్రులారా, దీన్ని కాపాడుకోలేకపోతే మనం బతికి కూడా వేస్ట్, మన రాజకీయాలు వేస్ట్. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నేను రెచ్చగొట్టడానికి మాట్లాడలేదు. చాలా మంది వచ్చారు, మిమ్మల్ని రెచ్చగొట్టారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, నోరు మూసుకుని కూర్చున్నారో, పదవిలో అధికారాల్లో ఉండి కూడా ఎంత నోరు మూసుకుని కూర్చున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. నేను మళ్ళా మిమ్మల్ని రెచ్చగొట్టి నిరాశపరచడానికి రాలా. దట్స్ నాట్ మై ఇంటెంట్. బట్ నేను వచ్చింది మనస్ఫూర్తిగా నాలో ఉన్న అణువు విశాఖ ఉక్కు, విశాఖ ప్రైడ్, విశాఖ స్టీల్ ప్లాంట్ తో ముడిపడి ఉందని చెప్పి వినయపూర్వకంగా మనవి చేసుకోవడానికి మాత్రం ఈ మాటలని చెప్తున్నాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఎంత గొప్ప ఇన్స్టిట్యూషన్ ని, స్వాతంత్రం పూర్వమే వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ ని ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉందో ఆంధ్ర యూనివర్సిటీ చూడండి. ఇవాళ ఒక్క రోజులో జరిగిన పతనం కాదు ఇది. దాదాపు ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి పతనం. ఎటువంటి వైస్ ఛాన్సలర్లు ఉండేవాళ్ళండి ఆంధ్ర యూనివర్సిటీకి? గత 10-15 ఏళ్లుగా ఎటువంటి వైస్ ఛాన్సలర్లు వేస్తున్నారండి మీరు? ఏం సెలక్షన్ అండి మీది? కులాల మీద ఆధారపడి, ప్రాంతాల మీద ఆధారపడి వైస్ ఛాన్సలర్ ని సెలెక్ట్ చేస్తారా? ఎవడడిగాడు మిమ్మల్ని ఏ కులమని? ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట నిలబెట్టడానికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా బెస్ట్ వైస్ ఛాన్సలర్ ఎవడు దొరుకుతాడో వాడిని తీసుకొచ్చి దానికి వైస్ ఛాన్సలర్ గా వేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా అని అడుగుతున్నారు. అది చెయ్యకుండా 13 యూనివర్సిటీలు ఉంటే 13లో ఏ కులపాడికి ఎన్ని ఇచ్చాము, ఏ ప్రాంతం వాడికి ఎన్ని ఇచ్చామని తూకాలు వేసుకుంటారా? కులాల ప్రాతిపదిక మీద, ప్రాంతాల ప్రాతిపదిక మీద వచ్చిన వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీలు నడిపిస్తారా? అటువంటి యూనివర్సిటీలో చదివిన పిల్లలు రేపు పొద్దున ఎందుకు పనికి వస్తారు? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? కాబట్టి డ్వాక్రా మహిళలతో శతవార్షిక ఉత్సవం, ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షిక ఉత్సవం జరిపించారు అని అంటే ఈ విశాఖపట్నాన్ని ఎంత చౌకగా, ఎంత చీప్ గా చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంతే. మనం భక్తులం, మనం చందాలు వేయడానికి, హుండీలో చందాలు వేయడానికే తప్ప మన దేవుళ్ళని ఎవడండి అనేది. వాళ్ళు దేవుళ్ళు, మనం భక్తులం. తప్పట్లు కొట్టడానికి, చందాలు వేయడానికి మాత్రం మనం పనికొస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2006-07లో ఒక ఈపీసీ అనే ఒక దుర్మార్గపు కాన్సెప్ట్ లో ఇది కూడా ఒక భాగం.
ఆ భాగం ఆ ఈపీసీ అనే ఆలోచనకే ఇవాళకి కూడా బలైపోతున్నది ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. కాంట్రాక్టర్లకు అవసరమైన కాలువలు, కాంట్రాక్టర్ ఎటు కావాలంటే అటు తీసుకుపోవడం, వాడికి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, ఎంత కాంక్రీట్ వర్క్, ఎంత డబ్బులు వచ్చే పనులు కావాలంటే అంత డబ్బులు వచ్చే పని వాడే రాసుకుంటాడు, వాడే డిజైన్ చేస్తాడు, వాడే అప్రూవల్ చేయించుకుంటాడు, వాడే డబ్బులు ఎవరికి ఇవ్వాలో వాడికి ఇస్తాడు, వాడే కడతాడు, డబ్బులు తీసుకుంటాడు, పోతాడు. ఆ కాలువ పూర్తి కాదు, పంటలకు ఎక్కడ నీళ్లు రావు. రాయలసీమలో ఇదే చూసాం. మా చింతలపూడి లిఫ్ట్ పరిస్థితి అట్లాగే ఉంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. మీ ఒక్కళ్ళకే అనుకోమాకండి. లక్కీగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అన్నిటికంటే చౌకగా పూర్తయ్యే ప్రాజెక్టులు, అన్నిటికంటే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా 10,000 కోట్లకి మించనటువంటి అన్ని ప్రాజెక్టులు కలిపినా 10,000 కోట్లకి ఖర్చు మించదు. ఇవాళ విశాఖపట్నంలో ఇంత వెల్త్, ఇంత సంపద పెట్టుకుని, ఇన్ని పోర్ట్లు, ఇన్ని స్టీల్ ప్లాంట్లు, ఇన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా రాబోతోంది, షిప్ యార్డ్ ఉంది, ఇన్ని పెట్టుకుని 10,000 కోట్లు ఖర్చు పెట్టలేరా మీరు ఉత్తరాంధ్రకి? మరి ఏం ఉద్ధరిద్దామని మాట్లాడితే ఉత్తరాంధ్ర ఉద్ధరిస్తామని చెప్పి డైలాగులు కొడతారు. 10,000 కోట్లు, 150 ఎకరాలు ఒరిస్సాలో ముంపుంటే నేరేడు ప్రాజెక్టు క్లియర్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు పట్టింది దాన్ని క్లియర్ చేయడానికి. ఇవాళకి జంజావతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1100 ఎకరాలు ఒరిస్సాతో మాట్లాడితే అయిపోయే పనికి ఎవ్వరూ పూనుకోవడం లేదు. దాన్ని అట్లాగే పేరబెట్టారు 50 సంవత్సరాల నుంచి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మెయిన్ కెనాల్ తవ్వడం, డబ్బులు ఎత్తుకుపోవడం, కాంట్రాక్టర్ పారిపోవడమే తప్ప దాని అలైన్మెంట్ ఏంటి? అసలు ఇది బెస్ట్ అలైన్మెంటా కాదా? దీనికంటే బెటర్ అలైన్మెంట్స్ ఉన్నాయా లేవా? ఎవడైనా కాలువలో నీళ్లు కిందకి తీసుకెళ్లి పైకి ఎత్తి పోసుకుంటాడా? పైనుంచి కాలువ తీసుకెళ్లి గ్రావిటీలో పోసుకుంటాడు. కానీ ఇదే పరిస్థితి రాయలసీమలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఉంది. గాలేరు నగల సుజల స్రవంతి పూర్తి చేయకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3,000 కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి 3,000 కోట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముందు టేకప్ చేయమని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు జిల్లాల వారీగా సమావేశాలు ఆర్గనైజ్ చేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి డబ్బులు సంపాదించి పెట్టడానికి వీళ్ళ రాజకీయ పార్టీలు పనికొస్తున్నాయి. అరే ఇది తప్పురా, ఇది కాదురా అని చెప్పే ఓపిక, ధైర్యం, ఆ చొరవ కూడా అధికార పార్టీలో కనపడటం లేదు. అది పరిస్థితి. ఆ రకంగా రాయలసీమ వాళ్ళని రెచ్చగొడతారు. అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టేస్తున్నారు, మేమందరం అడుక్కు తినాలా అని. అరే తప్పురా నువ్వు మాట్లాడేది. 2 లక్షల కోట్ల నీ మొహం ఎక్కడుంది? 2 లక్షల కోట్లు అదేదో వాళ్ళ అప్పు వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ అప్పు వాళ్ళు తీర్చుకుంటున్నారు అని చెప్పే సాహసం కూడా, చెప్పే చొరవ కూడా వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే రాయలసీమ వాళ్ళు, వీళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు కొట్టుకు సస్తా ఉంటే మనకి మంచిది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో వీళ్ళందరూ ప్రజలు ఒకళ్ళ మీద ఒకళ్ళ విషయం చింపుకుంటా ఉంటే మనం చేసే పనులు సాఫీగా చేసుకోవచ్చు. మన్నెవడు ప్రశ్నించే ఓపిక గాని టైం గాని ప్రజల దగ్గర మిగలకుండా చేయాలనే కుట్రలో భాగం ఇది. కాబట్టి ప్రజలారా దయచేసి కళ్ళు తెరుచుకుని చూడండి ఏం జరుగుతుందో. 99 పైసలకి విశాఖపట్నంలో భూములు ఇస్తామంటారు. ఎవరికి ఇచ్చారు మీరు భూములు? మీదంటూ ఒక ఆ పాలసీ ఉంటే, ఐటీ పాలసీ ఉంటే, బాబు 99 పైసలకి ఇక్కడ భూములు దొరుకుతాయి, ఎకరానికి ఇన్ని ఉద్యోగాలు, ఈ రకమైన ఉద్యోగాలు, ఐటీలో మినిమం శాలరీ ఎంత ఉండే ఉద్యోగాలు ఎకరానికి ఇన్ని క్రియేట్ చేస్తే ఎవడొచ్చినా గానీ 99 పైసలకి ఇస్తాము అని చెప్పి మీరు ఏమన్నా అనౌన్స్ చేశారా? చేయలేదుగా. మీరు తెరచాటును కూర్చుని ఎవరికి కనపడకుండా టీసీఎస్ తో మాట్లాడుకున్నారో, ఒక అమెరికా కంపెనీతో మాట్లాడుకుని వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంతే. 99 పైసలకి ఇన్ని ఎకరాలు టీసీఎస్ కి ఇస్తున్నాం. పనిలో పనిగా సందట్లో సడేమియా లాగా మాకు తెలిసిన వాళ్ళకి ఇంకొకళ్ళకి కూడా 99 పైసలకే ఇచ్చేస్తున్నాం. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే మీరు మీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం బాగుపడడం లేదు, ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఎవడన్నా వస్తాడా అని చెప్పి చెప్పడం. హైకోర్టు కూడా కొన్నిసార్లు ఆ మాటలనే రిపీట్ చేయడం. విషయం నువ్వు 99 పైసలకి ఇచ్చావా, ఊరికే ఇచ్చావా అన్నది కాదు, లేకపోతే ఎదురు డబ్బులు ఇచ్చావా అన్నది కాదు. నువ్వు అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చావా లేదా? చేసే పనిని పారదర్శకంగా చేసావా లేదా? ఎందుకంటే ఈ భూములు మీ తాత ఇచ్చినవి కాదు, ఇది ప్రజల ఉమ్మడి ఆస్తి. మీరు దానికి 5 సంవత్సరాల పాటు ట్రస్టీలు మాత్రమే. ట్రస్టీలు ఎప్పుడైనా సరే చాటుగా ఏ పని చేయకూడదు, అన్ని ఓపెన్ గా పారదర్శకంగా చేయాలి. అదొక్కటే మేము అడిగేది. లూలు మాల్కి 14.5 ఎకరాలు ఇచ్చేస్తాం, చాటుగా ఒప్పందాలు, డైరెక్ట్ గా జీవో ఇచ్చేస్తారు. ఒక బిడ్డింగ్ లేదు, ఒక టెండర్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక పారదర్శకత లేదు. దానికోసం తీసుకున్న 2.5 ఎకరాలు 3.5 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ సిఎంఆర్ గ్రూప్ కి ఆ పేరు మీద 6-7 చోట్ల మీ ఇష్టం వచ్చిన చోట్ల ఇష్టం వచ్చినంత ల్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు. ఎలా జరిగినాయి ఇవన్నీ? ఒక లోకల్ మాఫియా, ఒక రాష్ట్ర స్థాయి మాఫియా, ఇవాళ కేంద్ర స్థాయి మాఫియా కూడా దీంట్లో మొత్తం లింకేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అది పరిస్థితి. నేను ఇంతకు మించి
మిమ్మల్ని మీ టైం తీసుకోదలుచుకోలేదు. రిషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు పెట్టారు. కట్టడానికే ఓ పెద్ద కాంట్రవర్సీ. అదొక తప్పుడు ప్రాజెక్ట్ అని అందరికీ తెలుసు. 500 కోట్లు ఊరికే దారపోసారని కూడా తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండటానికి ఒక ప్యాలెస్ గా తప్ప ఎందుకు పనికిరాదని కూడా మనకు తెలుసు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా దానికి ఒక ప్రత్యామ్నాయ ఉపయోగం వెతకాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఏం చేస్తున్నారు 2 సంవత్సరాల నుంచి? మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఎన్ని రోజులు పడుతుంది? ఆ వచ్చిన కంపెనీలకి ఆ టీసీఎస్కో ఇంకొకరికో పోయి ప్రస్తుతానికి వాడుకోండి, దీంట్లో ఉండి ముందు ఉద్యోగాలు తీసుకురండి, ముందు మా పిల్లలను కూర్చోబెట్టి ఉద్యోగాలు చేపించండి అని చెప్పొచ్చుగా. లేదంటే కేజీహెచ్ ని ఎక్స్టెన్షన్ చేయండి, ఎక్స్టెన్షన్ చేయండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వింగ్ గా వాడుకోండి, అందులో ఒక మెంటల్ హాస్పిటల్ బ్లాక్ కూడా పెట్టండి. ఏమీ చేయకుండా అంటే వాళ్ళు చేసి పోయినవన్నీ వదిలేసాం, మేము ఎక్కడ అవకాశాలు ఉన్నాయో మేము వెతుక్కుంటాం అనే పరిస్థితికి ఈ రోజున వచ్చారు. అదాని గూగుల్ డేటా సెంటర్ గురించి 2 ముక్కలు నాకు తెలిసింది చెప్తాను. ప్రజల్లో కొన్ని అనుమానాలు తీరతాయని చెప్పి ఆశిస్తున్నాను. అదాని పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజున దేశంలో అదాని అడిగితే కాదనే ప్రభుత్వం ఏది ఈ రోజున మిగల్లా. ఏమన్నా ఉంటే గింటే ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు రూల్ చేసిన దగ్గర కూడా నా ఉద్దేశంలో వాళ్ళు కాదనే పరిస్థితిలో లేరు. అదాని కేసు వస్తే దాన్ని సత్వరం ఒక కొలిక్కి తీసుకొచ్చే ధైర్యం కూడా చాలా కోర్టులు కోల్పోయినాయి. 2017-18లో అదాని ఒక డేటా సెంటర్ పెడతాను, 80,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతాం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక్కసారే కాదు పెడతామని అంటే ఎంతో భూమి ఆ రోజున స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి మళ్ళా డీల్ కొత్తగా మాట్లాడుకుందాం అన్నారు. ఆ డీల్లో భాగంగా 2023లో అప్పటికి కూడా అదానికి గూగుల్ కి పెద్ద సంబంధం లేదు. అంటే గూగుల్ వస్తుందనే నమ్మకం ఆయనకుందో లేదో తెలియదు, కానీ ప్రజలకైతే తెలియదు. మళ్ళా ఒక డేటా సెంటర్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఒక స్ట్రాటజిక్ గా చూసుకుని అదాని వాళ్ళు డేటా సెంటర్ పెట్టడానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారితో తెరచాటు ఒప్పందాలు చేసుకుని దానికి భూమి పూజ అది చేశారు. అది జరిగిపోయింది. 2024-25లో ఒక్కసారే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమి వచ్చింది. ఆ భూమి వచ్చినప్పుడు డేటా సెంటర్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ అవసరం పడినప్పుడు రెడీగా అప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న అదాని ఒప్పందాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు దానికి పనికొచ్చినప్పుడు వీళ్ళు అప్రోచ్ అయ్యారో గూగుల్ అప్రోచ్ అయిందో మొత్తానికి ఇద్దరికి కలిసింది. ఆ రకంగా గూగుల్ వచ్చి సరే మేము వాడుకుంటాం, మీరు డేటా సెంటర్ కట్టండి అని అంటే ఇవాళ డేటా సెంటర్ కట్టించే బాధ్యత అదానిది, టెనెన్సీ లీజ్ కి తీసుకునే బాధ్యత గూగుల్ది. అది ఒప్పందం. కాబట్టి ఇందులో నేను తెచ్చానంటే కొట్లాడు సావటం కాదు. దానివల్ల మనకి ఏంటి ఉపయోగం, మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచించడం విజ్ఞుల లక్షణం. కాబట్టి ప్రజలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ డేటా సెంటర్ 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్స్ 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ అది. దాంట్లో ఏం ఒప్పందం చేసుకున్నారో తెలియదు. చాలా రాయితీలు ఇచ్చారు. సుమారుగా 30,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే రాయితీలు ఇచ్చారు. ఒక్క రోజులో కాకపోయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30,000 కోట్లు రాయితీలు. దానికి 1 గిగావాట్ పవర్ కావాలి, అంటే 1000 మెగావాట్లు. అంటే విశాఖపట్నం సిటీ మొత్తానికి ఎంత కరెంట్ అయితే అవసరం అవుతుందో ఒక్క గూగుల్ అదాని డేటా సెంటర్ ఒక్కటే అంత కరెంట్ లాగుద్ది. ఈ విషయం మనం ఒకసారి తెలుసుకుని మైండ్ లో పెట్టుకోండి. దానికి కరెంటు ఏ రేటుకి అమ్ముతారో మనకు తెలియదు, మనకు చెప్పరు. మీ కరెంట్ మీరు తయారు చేసుకోవచ్చు, మీ అంతటా మీరే ఒక డిస్కామ్ గా ఉండొచ్చు అని చెప్పి కూడా మన జీవోలు ఇచ్చారు. అంతవరకు మనకు మంచిదే, ఎందుకంటే మనకు దరిద్రం వదిలిపోద్ది. వాళ్ళ లైన్ వాళ్ళు వేసుకోమనండి, వాళ్ళ పవర్ వాళ్ళు జనరేట్ చేసుకోమనండి, వాడుకుని చావమనండి. లేకపోతే మనం వాడుకునే లైన్ల మీద భారం పెరిగిపోతుంది. వాళ్ళ కోసం లైన్లు కట్టిస్తే దానికి వాళ్ళు డబ్బులు కట్టరు, కాబట్టి ఆ భారం కూడా మన మీద పడుతుంది. మన ఈస్టర్న్ పవర్ డిస్కామ్ ఖర్చులు పెరుగుతాయి. వాళ్ళు మళ్ళీ రేట్ అడ్జస్ట్మెంట్ లో ఏఆర్ఆర్ లో మన మీద వేస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ గా మనకు ఉండేటువంటి ప్రభావం. ఈ 1 గిగావాట్ డేటా సెంటర్ తో ఎన్ని ఉద్యోగాలు వస్తాయా అని అడిగితే పర్మనెంట్ ఉద్యోగాలు 500కి మించి రావు. ఇది ఒక వాస్తవం, దయచేసి ఒప్పుకోండి. మీకేం తెలుసు, మీ మీరేమైనా సైబరాబాద్ కట్టించారా అని అంటారేమో, బట్ ప్రతిదానికి సైబరాబాద్ కట్టాల్సిన అవసరం లేదు. 2 రోజులు 4 అని చెప్పడానికి సైబరాబాద్ అక్కర్లా. వచ్చే ఉద్యోగాలు 500. దానికి పరోక్షంగా పోనీ ప్లంబర్లో లేకపోతే ఏసీ మెకానిక్లో అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే వస్తాయి, కానీ డైరెక్ట్ ఉద్యోగాలు 500. దీన్ని నేను కంపేర్ చేస్తున్నా. గత సంవత్సర కాలంలో క్వాలిఫైడ్ ఇంజనీర్లు
స్టీల్ ప్లాంట్ ని వదిలిపెట్టేసి ఈ ఉద్యోగం మాకు వద్దు, ఈ జీతాలు పెంచట్లేదు, ప్రమోషన్లు ఇవ్వట్లేదు, అసలు మాకు జీతాలే ఇవ్వట్లేదు అని చెప్పి వదిలేసి పోయిన ఇంజనీర్ల సంఖ్య 500. ఇప్పటికీ నెలకు 20 మంది వెళ్ళిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మీరు పట్టించుకోరు. 500 మంది వెళ్ళిపోయారు సంవత్సరంలో. 500 ఉద్యోగాలు ఇచ్చే, ఇన్ని భారాలు ఉన్నటువంటి 500 ఉద్యోగాలు ఇచ్చే గూగుల్ అదానీ సెంటర్ గురించి మీరు ఎన్ని పేపర్లు తగలబెట్టారు, ఎన్ని పేపర్ల నిండా మసిబూసి రాశారు, ఎన్నిసార్లు వింటాం ఈ ఊదర? అంటే ఏది ప్రజలకు ఏది అవసరమో, ఏది తక్షణమైన అవసరమో కాదో మాకు తెలుసుకోలేనంత పిచ్చోళ్ళమా? ఎన్ని లక్షల ఎకరాలను మీరు ఎండబెడుతున్నారు ఆ 10,000 కోట్లు ఖర్చు పెట్టకుండా? మీరు 30,000 కోట్లు ఒక్క అదానికి మీరు రాయితీలు ఇస్తామంటున్నారు. 10,000 కోట్లు మీ దగ్గర లేవు. పొలాలకు నీళ్లు ఇవ్వరు. పొలాలకు నీళ్లు ఇస్తే 3,50,000 ఎకరాలు ఈ రోజున పండితే 3,50,000 మందికి మీరు ఉపాధి కల్పించినట్టే కదా. అది మీ ఆలోచనలోకి రాదు, అది మీ లెక్కల్లోకి రావు. అది జీవనోపాధి కాదు మీ ఉద్దేశంలో. మీ ఉద్దేశంలో ఐటీ పేరుంటేనే జీవనోపాధి. స్టీల్ ప్లాంట్ లో వెళ్లిపోయిన వాడు మనిషి కాదు. ఇది పరిస్థితి. కాబట్టి అదానీ ఒప్పందం వల్ల ఈ సిటీ మీద, ఈ రాష్ట్రం మీద భారం పడకుండా చూసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. దాంతో వచ్చేదంతా తెలియదు కానీ పోయేవి కొన్ని ఉన్నాయి, వాటిని జాగ్రత్త పడమని చెప్పి చెప్తున్నాను. ప్రజల్ని కళ్ళు తెరుచుకుని చూడమని చెప్పి వాళ్ళు అన్నారు. సంవత్సరానికి 15% ఇళ్ల ఇంటి ట్యాక్స్ పెంచుతున్నారు అని చెప్పి. ఏమంటే మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ రెవెన్యూ ఎంత పెరిగిందండి? జిఎస్టీ ఎంత పెరిగింది? ఎస్జిఎస్ స్టేట్ జిఎస్టీ ఎంత శాతం పెరిగింది? ఇవాళే ఫిగర్స్ చెప్తున్నారు. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో 1% జిఎస్టీ తగ్గింది. మీకు నార్మల్ గా 6-7% ద్రవ్యోల్బణం ఉంటుంది. అంటే కింద సంవత్సరం మీరు 100 రూపాయలకి కొన్న కూరగాయలు ఈ సంవత్సరం 106 రూపాయలు 107 రూపాయలు అవుతాయి. అది ద్రవ్యోల్బణ లక్షణం. కాబట్టి ప్రతి కొనుగోలు మీద మీకు ట్యాక్స్ 6% న్యాచురల్ గానే పెరగాలి. జిఎస్టీ 6% పెరిగిందంటే మీరు ద్రవ్యోల్బణాన్ని బ్యాలెన్స్ చేసినట్టు, అంతేగాని మీరు పెరిగినట్టు కాదు. పెరగకపోగా 1% తగ్గింది అని అంటే మీ పెర్ఫార్మెన్స్ ఎట్లుందో, ఈ స్టేట్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఎట్లుందో మన అందరికి కనబడుతుంది. ఒక పక్కన స్టేట్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఎట్లుంటే సంవత్సరానికి 15% ఇంటి పన్ను పెంచడానికి ఏమైనా రేషనల్ ఉందా చెప్పండి? ఏ రకంగా సమర్థించుకుంటారు దాన్ని? సరే, ద్రవ్యోల్బణానికి ఈక్వలెంట్ గా 6-7% పెంచామంటే అర్థం ఉంది. అద్దె ఎవడన్నా 15% పెంచుతున్నాడా? మరి ఈ ఇంటి ఓనర్లందరినీ మీరు వాళ్ళ రక్తం పిండేసి మొత్తం వాళ్ళని రోడ్డు మీద నిలబెడదామని మీ ఆలోచన. అంతకు మించి ఏం లేదు. ఇంకొకటి, ఉత్తరాంధ్ర ప్రజలు నార్మల్ గానే కొన్ని ఏరియాల్లో ప్రజలు అగ్రెషన్ లో డిఫరెన్సెస్ ఉంటాయి, అందులో తప్పేమీ లేదు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సాత్వికులు, చాలా మృదువైన మనుషులు. ఇలాంటి చోట ఏదన్నా కష్టం కలిగితే పొల్యూషన్ వల్ల గాని, పారిశ్రామిక వాడల వల్ల గాని, లేకపోతే భూ నిర్వాసితుల వల్ల గాని, ల్యాండ్ ఎక్విజిషన్ల వల్ల గాని ఏదన్నా కష్టం కలిగితే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయటం సహజం. అది ఒక రాజకీయ హక్కు, ప్రజాస్వామిక హక్కు. ప్రజల తరఫున పోరాడే హక్కు కూడా రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, నాయకులకి ఉంది. అటువంటి నాయకుడైనటువంటి అప్పలరాజు గారిని ఎప్పుడో భూమిలో పాతేసి కప్పెట్టేసిన పీడీ యాక్ట్ ని బయటికి తీసి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అప్పలరాజు గారిని పీడీ యాక్ట్ కింద జైలు పాలు చేయడం అనేది చాలా అప్రజాస్వామికం. ఇది రాబోయే కాలంలో ప్రభుత్వాల యొక్క దమనకాండకి, ప్రభుత్వాల యొక్క అణచివేతకి దీన్ని ఒక సూచనగా భావించాలి. ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ కూడా దీన్ని నిరసించడానికి, ఎదుర్కోవడానికి, దానికి తగిన అవసరమైతే మనం మూల్యం చెల్లించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈ అప్రజాస్వామిక విధానాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయకూడదు. అంటే నువ్వు వచ్చి మా జేబులు కొట్టేస్తావు, మా కడుపు కొట్టేస్తావు, మా రక్తం పీల్చేస్తావు, మేము కుయ్యని అరవడానికి కూడా మాకు హక్కు లేదనమాట. కుయ్యని అరిస్తే పీడీ యాక్ట్ పెడతావా? ఇదే మీ పరిపాలన? ఇదే మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి? కాబట్టి మళ్ళొక్కసారి ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకి మనవి చేసేది ఏంటంటే, సమస్యలు అన్ని చోట్ల ఉంటాయి కానీ విశాఖపట్నానికి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరికి ఉంది. విశాఖపట్నం ప్రజలకు మరీ ముఖ్యంగా ఉంది, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఉంది. ఈ రోజున స్టీల్ ప్లాంట్ ని కబ్జా చేయాలని జిందాలు, స్టీల్ ప్లాంట్ లో ల్యాండ్ ని కబ్జా చేయాలని అదాని, ఈవెన్ మన వైజాగ్ పోర్టును కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైజాగ్ పోర్ట్ లో ఏదైనా కొత్తగా టెండర్, ఒక వర్క్ ఉంది, ఈ బెర్త్ బాగు చేయాలి, లేకపోతే ఇక్కడ రిపేర్ చేయాలి, టెండర్
పిలుస్తారు. టెండర్ పిలిస్తే అదాని ఫ్రెండ్స్ టెండర్ వేసి వాళ్ళకి రాదు ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని లిటిగేషన్ లో పెడతారు, హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తారు. ఇక్కడ పని జరగదు, టెండర్ ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే స్టేలో ఉంది, పని జరగదు. అంటే మన వైజాగ్ పోర్ట్ ని క్రమక్రమంగా ఈ రకంగా ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసి దాన్ని కూడా చంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందువల్లనంటే స్టీల్ ప్లాంట్ ఉంటే జిందాల్కి సౌత్ ఇండియాలో జిందాల్ అనే కంపెనీ స్టీల్ మేకింగ్ లో వాళ్ళు మొనపలి, వాళ్ళకి అడ్డున్నదల్లా కేవలం వైజాగ్ స్టీల్ మాత్రమే. వైజాగ్ స్టీల్ అడ్డు తొలగించుకుంటే జిందాల్ స్టీల్ కి సంవత్సరానికి కనీస పక్షంలో 3,000 నుంచి 4,000 కోట్లు ఎక్కువ లాభాలు వస్తాయి. ఆ 3-4,000 కోట్లు రాకుండా ప్రజల్ని ఎక్కువ రేట్లకు స్టీల్ అమ్మకుండా కాపాడుతున్నది విశాఖపట్నం స్టీల్ అడ్డు తొలగించుకోవాలని ఆ ప్రయత్నం జిందాల్. వైజాగ్ పోర్టును అడ్డు తొలగించుకుంటే గంగవరం పోర్టు ఒకే ఒక పోర్ట్ అయిపోతుంది, మోనోపలి సాగించవచ్చు అని చెప్పి అదాని ప్రయత్నం. ఈ రెండు గద్దల నుంచి వైజాగ్ కి ప్రాణాధారాలైనటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ ని కాపాడుకునే బాధ్యత మంది. మనం ఎన్నుకున్న పాత కొత్త రాజకీయ పార్టీలు మనల్ని కాపాడుతాయని అనుకుంటే అది మన భ్రమ. ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి దీనికి ప్రజలుగా మనమే ఎలా నడుము బిగించాలో ఆలోచించమని చెప్పి మీ అందరికి విన్నవించుకుంటూ, వచ్చిన మీ అందరికీ, పిలిచిన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.